రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఉదయం 10:30కు అసెంబ్లీ మండలి ప్రారంభం కాబోతుంది. సభ నిర్వహణపై బీఏసీలో చర్చించనుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. గ్రామ రెవెన్యూ వ్యవస్థను కొత్తగా తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ రాకపై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. నిన్న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10:30కు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగంతో స్పీకర్ సమీక్షించారు. ఇక సభ్యులు సమాచారం అడిగిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సరైన వివరాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు పెట్టాలి, ఏ అంశాలు బిల్లుల రూపంలో సభలో పెట్టాలన్నది బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రైతుల సమస్యలు, గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు, లగచర్ల భూసేకరణ సమస్య, ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేకత అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలవుతున్న హామీలు, అమలు చేయాల్సిన హామీలపై చర్చకు పట్టుపట్టే అవకాశం కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించింది. బీజేపీ కూడా ఇదే తరహాలో సభలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీసే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై ధీటుగా సమాధానం చెప్పేందుకు అవసరమైన సమాచారంతో సిద్ధమైంది. ప్రధానంగా ఆర్ఓఆర్ 2024 చట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టబోతోంది. అదేవిధంగా కులగణన గణాంకాలను సభ ముందు పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. రైతు భరోసా అర్హులకు మాత్రమే అందేట్లు చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేపథ్యంలో విధి విధానాలపై సభలో చర్చ పెట్టాలని యోచిస్తోంది. అయితే ఈ సందర్భంగా రైతు బంధు ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసిన తీరు, అందులో చోటు చేసుకున్న అక్రమాలపై అసెంబ్లీ వేదికగా గట్టిగా ఎండగట్టేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు వారం నుంచి 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వీటన్నిటిని చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలు కనీసం 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాల్సి ఉండడంతో త్వరగా ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉంది. అసెంబ్లీలో మొదటి రోజైన ఇవాళ ఉభయ సభల ముందు ఆర్డినెన్స్లను ప్రవేశపెట్టబోతున్నారు. 5 బిల్లులు, 2 నివేదికలు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. జీతాలు, పింఛన్ చెల్లింపు, అనర్హత తొలగింపు ఆర్డినెన్స్, పురపాలక సంఘాల ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆర్డినెన్స్, జీఎస్టీ ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ ఆర్డినెన్స్లను సభ ముందు పెట్టబోతున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభ ముందు పెట్టబోతున్నారు. మొత్తం మీద ఇవాళ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఇవాళతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎలాంటి ఎజెండా ఉండబోతుంది, అసెంబ్లీ సమావేశాల తీరుకు సంబంధించి ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది, ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాల సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 10:30 ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు తర్వాత కొన్ని తీర్మానాల తర్వాత వాయిదా పడతాయి. తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది ఈ అసెంబ్లీ హాల్లోనే. దానిపైన 2 రోజులు అసెంబ్లీ నిర్వహించాలి అనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సిద్ధం చేసింది. ఈ రోజు సంబంధించినటువంటి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపనుంది ఈ రాష్ట్ర
ఆ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల ఆధారంగా మనం చూస్తా ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరగట్లేదు కాబట్టి వాటికి సమాయత్తం అవుతూ కీలక నిర్ణయాలు, కొన్ని మార్పులు చేర్పులు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో పంచాయతీరాజ్లో సర్పంచ్లకు, తర్వాత ఉప సర్పంచ్లకు ఉన్నటువంటి అధికారాలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరికొద్ది మందికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకునేటువంటి బిల్లు ఆమోదం పొందనుంది. తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వారు కూడా ఎన్నికల్లో పాల్గొనేలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. కాబట్టి దాంతో పాటు కీలకమైనటువంటి అప్డేట్స్ గా భావిస్తా ఉన్నటువంటి మూసీ, హైడ్రా, వీటికి సంబంధించిన ప్రస్తావన, తర్వాత రైతు భరోసాకి సంబంధించినటువంటిది ఈ చట్టసభ ఈ సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి చర్చల తర్వాత, అన్నికి సంబంధించిన అభిప్రాయాల తర్వాత, ప్రజా సంఘాలు, వ్యవసాయ సంఘాలకు సంబంధించిన నిర్ణయాల తర్వాత ఎవరికి ఇవ్వాలి అనేటువంటి రైతు భరోసా కింద అది నిర్ణయం